దివ్యమైన స్నేహబంధం అలరించగా, నవ్యమైన ప్రేమ గీతం పలికించగా, దివ్యమైన స్నేహబంధం అలరించగా, నవ్యమైన ప్రేమ గీతం పలికించగా, మరువక తండ్రి మాట మదినోంచగా, వరుడగు క్రీస్తు బాట పయనించగా, మరువక తండ్రి మాట మదినోంచగా, వరుడగు క్రీస్తు బాట పయనించగా, మరుమల్లెలు పలికాయి స్వాగతం, కలగాలని దీవెనలు స్వాగతం. దేవా రావా నీ దీవెనలు కురిపించుమా, దేవా రావా నీ ఆత్మతో నింపుమా, దేవా రావా నీ దీవెనలు కురిపించుమా, దేవా రావా నీ ఆత్మను కృమ్మరించుమా. సంఘానికి సమాజానికి దీవెనకరముగా, సంఘానికి సమాజానికి దీవెనకరముగా, ఇది దేవుడు చేసిన కార్యం, ఇది సంజీవ్ శరణుల కళ్యాణం, అనాది కాల నిర్ణయము ఈనాటి పరిణయం, ఈనాటి పరిణయం. కాలుమోపు ఇంటిలోన మణిదీపమై, మేలు చేసి తృప్తి నొందు గుణశీలి అయి, కాలుమోపు ఇంటిలోన మణిదీపమై, మేలు చేసి తృప్తి నొందు గుణశీలి అయి, భర్తకు విలువనిచ్చు వినయమూర్తి అయి, కర్తకు మహిమ తెచ్చు సిలువ శక్తి అయి, భర్తకు విలువనిచ్చు వినయమూర్తి అయి, కర్తకు మహిమ తెచ్చు సిలువ శక్తి అయి, విరజాలులు పలికాయి స్వాగతం, వెలగాలని ఈ ధరలో స్వాగతం. దేవా రావా నీ దీవెనలు కురిపించుమా, దేవా రావా నీ ఆత్మతో నింపుమా, దేవా రావా నీ దీవెనలు కురిపించుమా, దేవా రావా నీ ఆత్మను కుమ్మరించుమా. సంఘానికి సమాజానికి దీవెనకరముగా, సంఘానికి సమాజానికి దీవెనకరముగా, ఇది దేవుడు చేసిన కార్యం, ఇది సంజీవ్ శరణుల కళ్యాణం, అనాది కాల నిర్ణయము ఈనాటి పరిణయం, ఈనాటి పరిణయం. దేవా రావా నీ దీవెనలు కురిపించుమా, దేవా రావా నీ ఆత్మను కృమ్మరించుమా, దేవా రావా నీ దీవెనలు దయచేయుమా,
దేవరావా నీ ఆత్మను కృమ్మరించుమా, సంఘానికి సమాజానికి దీవెనకరముగా, సంఘానికి సమాజానికి దీవెనకరముగా. గడిచిన కాలమంతా 10 సంవత్సరాలు 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని సంఘానికి నిజంగా నేను ఆశపడినట్లు, మనం ఆశపడి ఆ దినము ప్రార్థించినట్లు 9 సంవత్సరం పూర్తి చేసుకొని 10వ సంవత్సరంలో సంజీవ్ గురించి అంటే మేనలుడని కాదు, కానీ తన గురించి నాకు కొద్దిగా ఈర్ష, ఇలాంటి జీవితం ఎందుకు నేను జీవించలేకపోతున్నాను అనేసి. ఒక భర్త కావాలంటే సంజీవ్ లాంటి భర్త కావాలని అనుకుంటారు. ఒక తల్లి ఉంటే సంజీవ్ లాంటి కొడుకుంటే బాగుండు అనుకుంటారు. ఒక చెల్లెలు అన్న చెల్లెలు ఉంటే సంజీవ్ లాంటి అన్నయ్య ఉంటే బాగుండు అనుకుంటారు. ఈయన్ని చూస్తే నాకు కొద్దిగా ఈర్షే, అలాంటి బతుకు ఎందుకు నేను ఇంతవరకు బతకలేకపోతున్నాను అనేసి. నా మేనలుకి మించిన పవర్ నా కుమార్తె. గుణవంతురాలు దొరుకుట అరుదు, అంటే దొరకదనమాట, వెతకాలి. అది దేవుడు అనుగ్రహించిన బహుమానం. అది ఇంటికి ఇల్లాలు దీపం అంటారు కదా, అలాంటి దీపాన్ని దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. కన్న తండ్రి కంటే నన్ను గౌరవించి, అంటే అవన్నీ పర్సనల్ విషయం, కానీ ఎంతో నన్ను సన్మానించి నన్ను గౌరవించి వచ్చిన తర్వాత మా ప్రతి అవసరం తీర్చేది. కాబట్టి ఈ జంటని చూసేటప్పుడు అనిపిస్తుంది ఇలాంటి జంటగా ఉంటే బాగుండు అనుకుని. కాబట్టి ఇంకొకసారి అలాంటి ధన్యకరమైన జీవితం, మంచి మాదిరికరమైన జీవితం దేవుడు వారికి అనుగ్రహించినందుకు ఇంకా కలకాలం దేవుని ఆత్మతో వర్ధిల్లుతూ అన్ని విషయంలో వర్ధిల్లాలని దేవుని కోరుకుంటూ దేవుని మహిమపరుస్తూ మరోసారి చప్పట్లు కొట్టి దేవుని నామం కనపడతాం. హల్లెలూయా, హల్లెలూయా.